RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ మండలంలోని వంజీరి గ్రామస్తులు స్కూలుకు వెళ్లే టీచర్ల ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గ్రామానికి వెళ్లే పరిస్థితి నెలకొందని రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లో భారీగా వరద నీరు నిలిచి ఉండడం వలన గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ స్పందించి మోటార్లతో నీళ్లు తీసేయమని చెప్పగా ఒక మోటార్తో నీళ్లు తీసేసినా వచ్చే వర్షానికి ఇంకా ఎక్కువగా వస్తున్నాయని రైలు పట్టాలపై నుండి గ్రామస్తులు రైలు పట్టాలు దాటుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గ్రామంలో ప్రస్తుతం ఉన్న వాతావరణం వలన విష జ్వరాలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. గ్రామంలోని అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి వంజీరి గ్రామానికి రాకపోకలు యథావిధిగా సాగేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఎంతో బాధగా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గత వారం నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రస్తుతం ఉన్న వాతావరణం వలన విష జ్వరాలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్నారని గ్రామంలోని అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇట్టి సమస్యపై అధికారులు వెంటనే స్పందించి వంజీరి గ్రామానికి రాకపోకలు యథావిధిగా సాగేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఎంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ పైన కట్టు వరకు ఉండే బాగానే ఉండే. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఒక 6 ఫీట్ల నీళ్ళు ఉంటాయా? 6 ఫీట్లు అక్కడ ఎక్కువ ఉంటాయి నీళ్ళు. అక్కడ దాదాపు 8 ఫీట్ల నీళ్ళు ఉంటుంది. 8 ఫీట్లు అంటే మనకంటే హైట్ మొత్తం నిండి ఉంది. ఒక్క ప్లేటు 3 ఫీట్లు అక్కడ, ఒక్క ప్లేటు అది పోయి ఉన్నది, ఇంకో ప్లేట్ ఉన్నది, రెండో ప్లేట్